ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా ఈరోజు ఈ కుటుంబం వద్ద కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ఉద్దేశం అంతా కూడా మీకు తెలిసే ఉన్నది. ఏమిటి ఉద్దేశం? మీరు ఎందుకు ఇక్కడ ప్రార్థన కూడికి వచ్చారు? వారి కుటుంబ సభ్యులు ఏం చెప్పి మిమ్మల్ని ఆహ్వానించారు? మీ అందరూ మీరే వచ్చేసారా? మా బిడ్డలకు నూతన వస్త్రాలు ఇస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సంతోషంలో, ఈ యొక్క ఆనందంలో మీరు కూడా పాలు పంచుకొని నా యొక్క బిడ్డలను మీరందరూ కూడా ప్రభు పేరిట ఆశీర్వదించండి అని మనందరినీ కూడా ఆహ్వానించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బిందు పల్లవి. ఎవరు బిందు పల్లవి? పార్దు. మరి ఎవరికి ఇవ్వాలి మనం బట్టలు? ఏడి పార్దు? పార్దు బిందు పల్లవి. బిందు పల్లవి పెద్ద అమ్మాయ, తమ్ముడు. వీళ్ళిద్దరి కుటుంబ సభ్యులు మరి ఈ యొక్క బిడ్డలకు నూతన వస్త్రాలు బహుకరణ చేస్తూ ఉన్నారు. అదే విధంగా బిడ్డలు యవన ప్రాయానికి చేరుకున్నటువంటి స్థితి కాబట్టి కుటుంబ సభ్యులు నా బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు అనేటువంటి ఒక సంతోషంలో, ఒక ఆనందంలో నూతన వస్త్రాల్ని బహుకరిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడికి రా, మేక దగ్గరికి వచ్చావు. ముందు చెప్పమాల అయింది చెప్పాడు. ఓకే, ఇప్పుడు పంచులు కడతాడు. తర్వాత వారి యొక్క కుమార్తె మరి ఏమంటారు దాన్ని, ఒక శుభకార్యం. స్త్రీ యొక్క జీవితంలో మొట్టమొదటిగా ప్రారంభమైనటువంటి శుభకార్యము ఆ బిడ్డ ఎడల ఈ కుటుంబంలో దేవుడు జరిపించున్నాడు. ఎందుకనంటే అది స్త్రీ ధర్మం. ఏమిటది? స్త్రీ ధర్మం. ఆ యొక్క కార్యము, శుభకార్యం అనేది జరగకపోయినట్లయితే ఆ యొక్క స్త్రీకి అంత విలువ ఉండదు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యం అది. బాలికగా ఉన్నటువంటి ఆ బిడ్డ, చిన్నపిల్లగా ఉన్నటువంటి ఆ బిడ్డ ఇప్పుడు ఎక్కడికి చేరుకుంది? యవ్వన ప్రాయానికి చేరుకుంది. యవ్వన ప్రాయానికి చేరుకున్న తర్వాత ఈ యొక్క శుభకార్యము ద్వారా ఆమె ఒక స్త్రీగా గుర్తించబడతా ఉంది. అంటే దేవుడు ఆ బిడ్డని ఒక అంతస్తులోనికి తీసుకెళ్తూ ఉన్నాడు. దీనికి రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. మనకున్నటువంటి వాతావరణ పరిస్థితులు బట్టి, వీటిని బట్టి పాప పెద్దదయ్యింది అంటారు. దానిలోనే ఉంది అర్థం. ఇప్పటి వరకు ఎలా ఉందా పిల్ల? చిన్నపిల్ల. ఇప్పుడేమన్నాం? పాప పెద్దదయ్యింది. తర్వాత పాప పుష్పవతి అయినది, పాప పరిపక్వం చెందింది, మా ఇంట్లో ఒక శుభకార్యము జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏమిటి అంటే యవ్వన ప్రాయానికి చేరుకున్నదని మనకు ఈ లోకం యొక్క తీరును బట్టి మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ రెండు కార్యాలు ఇక్కడ మన కుటుంబంలో జరుగుతూ ఉన్నాయి. ఒకటి, పరిపక్వానికి వచ్చినటువంటి యవ్వనస్తులైనటువంటి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఈ పరిపక్వత అనేది మన వాడుక భాషలో మనం చెప్పుకోవాలనుకుంటే మరి స్త్రీలలో తొందరగా కనపడుతుంది, పురుషులలో తొందరగా కనపడదు. ఈ యవ్వన ప్రాయానికి వచ్చిన తర్వాత స్త్రీలో మార్పులు అనేవి చకచకా జరుగుతూ ఉంటాయి. శరీరం యొక్క పెరుగుదల కానీ, వారి యొక్క ఆలోచన కానీ, వారి యొక్క తలంపులని కూడా స్త్రీలో త్వరగా కనబడుతూ ఉంటాయి. పురుషులలో ఈ స్త్రీలలో కనపడినంత వేగముగా పురుషులలో కనిపించు. అయితే ఇప్పుడు రెండు కార్యక్రమాల గురించి
బైబిల్ గ్రంథముల నుంచి ఒక 2 వాక్యాలు తీసుకుని మనము కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవండి అన్నారు. ఆదికాండము మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకై విచిత్రమైన నిలువుటంగిని కోటించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క యాకోబు గారు తన యొక్క బిడ్డలలో ఆఖరి బిడ్డ అయినటువంటి యోసేపు గారికి ఏం కుట్టించాడండమ్మా? నిలువుటంగి. ఒక నూతన వస్త్రాలను కుట్టించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మనం ఎవరికి ఇస్తున్నాం నూతన వస్త్రాలు? పార్థుకి. తన యొక్క కుమారుడు, తల్లిదండ్రులకి ప్రేమగా ఉన్నటువంటి కుమారుడికి తన యొక్క మేనమామలు గాని, నానమ్మలు గాని, అమ్మమ్మలు గాని మీరేం చేస్తున్నారమ్మా? నూతన వస్త్రాలు బహుకరిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ జరిగింది చూస్తే ఆదికాండములోనే ఉంది. తన తండ్రి యోసేపు గారి యొక్క తండ్రి తన కుమారుడికి ఆఖరి కుమారుడని, చిన్నవాడని ఒక నూతన వస్త్రాలను ఆయన ఇచ్చి ఉన్నాడు. అంటే ఇక్కడ వస్త్రాలను బట్టి మనం చూసినట్లయితే ఈ నూతన వస్త్రములో దాగి ఉన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించాలి. ఏమి దాగి ఉంది? ఆ బిడ్డ ఎడల ఉన్నటువంటి ప్రేమ, ఆ బిడ్డ ఎడల దాగి ఉన్నటువంటి సంతోషం. నా యొక్క బిడ్డ ఈ నూతన వస్త్రాలు ధరించి ఇదిగో సంతోషముగా ఉండాలి, ఈ నూతన వస్త్రముల చేత ఆస్వాదించబడాలి. కాబట్టి నా కుమారుడు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని తండ్రి తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే మరి పార్థు, అలాగే పల్లవి, వీరిద్దరూ కూడా మరి బిడ్డలు యవ్వన ప్రాయానికి వచ్చిన తర్వాత ఇదిగో నూతన వస్త్రాల ద్వారా బిడ్డలను వారు సంతోషపరుస్తున్నారు, ఆనందపరుస్తూ ఉన్నారు. వారిలో ఉన్నటువంటి ప్రేమను ఎలా పంచుకుంటున్నారంటే నూతన వస్త్రాలు బహిష్కరించడం ద్వారా పంచుకుంటూ ఉన్నారు. అయితే వాక్యానుసారంగా మనం చూసినట్లయితే నూతన వస్త్రాలు అనేది ఎవరికైనా సంతోషం. కొత్త బట్టలు అంటే సంతోషం కదా, ఏమైనా సంతోషమేనా? ఓ పండగలప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనం? కొత్త బట్టలు వేసుకుంటాం. ఎందుకు? ఆనందం, సంతోషం. పిల్లలు చూడండి, కొత్త బట్టలు కొనగానే ఆ బట్టలు వేసుకుని ఏం చేస్తారు? వాళ్ళు ఇంటింటి కాడికి వెళ్ళి తాత నేను కొత్త వేస్తున్నా, తాతని కొత్త. ఆనందం, మనసుకు ఆనందం. అలాగే తన యొక్క బిడ్డలు నూతన వస్త్రాల ద్వారా వారు సంతోషపరుస్తూ మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ఆ యొక్క మరి తల్లిదండ్రులు ఆశపడుతూ ఉన్నారు. అలాంటి ఆది కాలంలోనే జరిగినటువంటి యాకోబు గారి కుటుంబంలో జరిగినటువంటి ఆ నూతన వస్త్ర బహుకరణ ఈ రోజు ఎక్కడ జరుగుతుందమ్మా? నాన్నగారు పేరండి కోటేశ్వరరావు గారు, అన్నపూర్ణ. వారి కుటుంబంలో దేవుడు ఈ రోజు ఘనముగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చేతులు పైకి ఒకసారి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మా బిడ్డలకు మా ప్రేమను, మా సంతోషాన్ని ఈ వస్త్రాల ద్వారా నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. మీరు కూడా వచ్చి ఈ యొక్క ఆనందంలో, ఈ సంతోషంలో పాలు పంచుకోండి. మనందరినీ కూడా మరి ప్రభు పేట వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క వస్త్ర బహుకరణ గురించి, అలాగే మరి పుష్పాలంకరణ గురించి బైబిల్ నుంచి ఒక 2-3 వాక్యాలు మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, వాక్యంలో మనము చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన లేఖ కొంచెం సార్
అది మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడితిని, బాలుని వలె తలంచితిని, బాలుని వలె ఆలోచించితిని. కానీ ఇప్పుడు పెద్దవాడనై ఉన్నప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేస్తుంది. మరి ఇక్కడ కొరింథీయుల సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నేను బాలుడిగా ఉన్నప్పుడు బాలుడిగానే ఆలోచించుతాను, చిన్నపిల్లవాళ్ళలాగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాళ్ళలాగానే ఆలోచించాను, చిన్నపిల్లవాళ్ళలాగానే తిరిగాను, చిన్నపిల్లవాళ్ళలాగానే మాట్లాడాను. ఇప్పుడు ఎలా ఉన్నాను? పెద్దవాడనయ్యాను. కాబట్టి ఏం మానేస్తానంటున్నాడు అక్కడ? పిల్ల చేష్టలన్నీ కూడా, బాలుడుగా చేసేటువంటి పనులన్నీ కూడా మానేస్తాను, మానేయాలి. ఇప్పుడు పార్దు అలాగే పల్లవి యవనస్తులయ్యారు, పెద్దవాళ్ళు అయ్యారు. కాబట్టి నేను ఇంకా చిన్నపిల్లల్లాగానే ఉంటాను అంటే అది కుదరదు. అయితే వయసుతో పాటు మరి శరీరము, ఆలోచనలు, తలంపులు అన్ని కూడా మారుతూ ఉంటాయి. చిన్నపిల్లవాడు చేసినటువంటి ఆలోచన ఇప్పుడు పెద్దవాడైనటువంటి యొక్క పార్దు చేయడు. చిన్నపిల్లవాడు మాట్లాడినట్టు ఈ పార్దు మాట్లాడాడు. అందుకనే ఈ యొక్క వాక్యాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. అలాగే కీర్తనకారుడు దావీదు గారు రాసినటువంటి కీర్తనకారుడు 144వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబము వలె ఉన్నారు. నువ్వు ఒకసారి చదువుమా. మన కుమారులు యవ్వనమును బడిసి బలముగా ఎదుగు మొక్కల వలెను, మన కుమార్తెలు ప్రాసాదముల మూలలందు నిలిచియుండు మేలైనటువంటి స్తంభముల వలె. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దావీదు గారు చెప్తున్నారు, మన బిడ్డల గురించి చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటారు? కుమారులు ఎలా ఉండాలంట? బలముగా ఎదిగినటువంటి మొక్కల వలెను. కుమార్తెలు ఎలా ఉండాలంట? మేలైన ఎక్కడ? ప్రాకారముల దగ్గర మూల స్తంభముల వలె చెక్కబడి ఉన్నారు. ఇప్పుడు పల్లవి ఎలా ఉండాలి? మూల స్తంభం వలె ఉండాలి. పార్దు ఎలా ఉండాలి? ఎదిగిన మొక్క వలె. కుమారులకి చెప్పాడు, కుమార్తెలకు కూడా అక్కడ దావీదు గారు చెప్తూ ఉన్నాడు. ఇంకొక వాక్యాన్ని మనం చేసినట్లయితే 128వ కీర్తన 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. మీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఒలీవ మొక్కల వలె ఉందురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏ మొక్కల వలె? ఒలీవ మొక్కల, తుమ్మ మొక్కల వలె, రేగు మొక్కల వలె. ఏ మొక్క మరి? ఒలీవ మొక్కల. ఈ సృష్టిలో అనేకమైనటువంటి మేలైనటువంటి ఖరీదైనటువంటి పెద్ద పెద్ద మొక్కలు అన్నీ ఉన్నాయి, శ్రేష్టమైనటువంటి మొక్కలు ఉన్నాయి. వీటన్నిటినీ వదిలిపెట్టి దేవుడు ఆ బిడ్డలని దేంతో పోల్చడమా? ఒలీవ మొక్కలతో పోల్చినట్టు ఇక్కడ వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఎందుకు ఒలీవ మొక్కతో పోల్చాడు? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉండాలంట? పిల్లకల వలె, ఒలీవ పిల్లకల వలె. ఒలీవ మొక్కకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మనము జ్ఞాపకం చేసుకోవాలి.
మరి ఈ బిడ్డలిద్దరిని చూసినట్లయితే దేవుడు పలికినటువంటి మాటను బట్టి వీళ్ళు టేకు చెట్టు వలె ఉంటే బాగుంటుందని మనకు అనిపిస్తుంది. ఎందుకని? రేట్ ఎక్కువ, బయట మార్కెట్ లో రేట్ ఎక్కువ, ఖరీదైంది. కానీ దేవుడు దాంతో పోల్చలేదా బిడ్డల్ని? ఎలా పోల్చాడు? ఒలీవ మొక్క వలె అంటున్నాడు ఆయన. కాబట్టి ఒలీవ మొక్కకి ఏదో ప్రాధాన్యత ఉన్నదని ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం చూడండి, అక్కడ న్యాయాధిపతులు 9వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. న్యాయాధిపతులు చెట్లన్నీ ఒక రాజును ఎన్నుకొనుటకై బయలుదేరిపోయాను. చెట్లన్నీ కూడా అంట అడవిలో ఉన్నటువంటి ఈ సృష్టిలో చెట్లన్నీ కూడా మనకు ఒక రాజు కావాలి, మనల్ని పరిపాలించడానికి ఒక రాజు కావాలి అని చెట్లన్నీ కూడా ఒకటిగా అయ్యి ఎక్కడికి వెళ్ళి అంటమ్మా? చదువమ్మా. అవి ఒలీవ చెట్టును చూచి నువ్వు రాజుగా మాకుంటావా? నీ పరిపాలన కింద మేమందరం కూడా ఉండాలనుకుంటున్నాము, నువ్వు రాజుగా ఉంటావా అని చెట్లన్నీ కూడా వెళ్ళి ఆ యొక్క ఒలీవ మొక్కను అడిగాయి. అయితే ఆ ఒలీవ మొక్క ఏమంది? కానీ ఒలీవ మొక్క వానితో నరులను దేవతలను కూడా సంతృప్తి పరిచేటువంటి తైలమునియకుండా వేలటానికి నాకు ఇష్టం లేదు, నేను రాను. రాజు రావడం నాకు ఇష్టం లేదు. ఎందుకనంటే దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు? నరులకిని దేవతలకిని నేనేమివ్వాలి? తైలమునివ్వాలి, ఒలీవ తైలము. ఆ ఒలీవ తైలాన్ని, శ్రేష్టమైనటువంటి ఆ ఒలీవ తైలాన్ని నేను ఇవ్వకుండా నా పని మానేసేసి నేనేం చేయాలి? మీ అందరి మీద రాచరికం చేయనా? నాకు ఇష్టం లేదు. కాబట్టి అందరినీ తృప్తిపరిచేటువంటి ఆ తైలముని ఇచ్చుటే నాకు ఇష్టము. నేను మీ మీద పెత్తనం చేయడానికి రాజుగా నేను రాలేను అని చెప్పి ఆ యొక్క ఒలీవ మొక్క చెప్పినట్లుగా వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ బిడ్డలు మరి కుటుంబంలో సభ్యులను, తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను అందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి జీవితం జీవించాలనేది ఈ వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ఒలీవ మొక్కను ఎందుకు ఎన్నుకున్నాడో మనకు అర్థమవుతా ఉంది. ఇంకొక మాటని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నోవహు కాలాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నోవహు కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నోవహు దినాలు ఏం జరిగిందమ్మా? ఏమొచ్చింది? జలప్రలయం. ఎన్ని రోజులు? 40 దినములు ఏకదాటిగా వర్షం కురిసినప్పుడు జలప్రలయం వస్తే సృష్టి యావత్తు కూడా ఏమైపోయిందమ్మా? మునిగిపోయింది. నోవహు ఎక్కడ ఉన్నాడు? వాడలో ఉన్నాడు. వాళ్ళు చెప్పండి, వాడలో ఉన్నాడు. వర్షం తగ్గింది. వాడలో నుంచి మొట్టమొదటిగా నోవహు ఎవరిని పంపించాడమ్మా? వాళ్ళు చెప్తారు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియదు కాబట్టి అన్ని ఆడే చెప్పుకుంటారులని. అమ్మా ఎవరిని పంపించాడు? కాకిని పంపించాడు. అవునా? ఆ కాకి ఏం చేసింది? నోవహు వాడని సంగములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. నోవహు వాడని సంగములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట విన్న పావురం లోబడని కాకి సంగములో విశ్వాసులైనాయి. మాట విన్నదెవరు? వినదెవరు? పావురం. లోబడిందెవరు? కాకి. అందుకని మొట్టమొదట ఎవరు పంపించాడు? ఆయన కాకిని పంపించాడు. ఎందుకు పంపించాడు? కాకిని ఎందుకు పంపించాడు? చెప్పండి, తెలిసింది చెప్పండి.
కాకిని ఎందుకు పంపించాడు? నీరు తగ్గిందా లేదని ఏదన్నా గురుతు తీసుకొస్తుందేమని చెప్పి కాకిని మొట్టమొదటిగా ఆయన బయటికి పంపించాడు. అవునా? కాబట్టి వాక్యంలో మనం చూసినట్లయితే గురుతు తెమ్మని నోవాహు పంపాడు నల్లని కాకిని. గురుతు తెమ్మని నోవాహు పంపాడు నల్లని కాకిని. దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి అటు ఇటు తిరుగుచుండే ఆ కాకి. దేవుడు చెప్పిన ఆ దైవజనుడు చెప్పిన మాట మర్చిపోయి కాకి ఏం చేస్తుందమ్మా? తిరిగింది. అటు ఇటు తిరిగింది. తిరిగి ఏం చేసింది? వచ్చిందా? రాలా. ఆ కాకి రాలా. లోకమును ప్రేమించి ఎక్కడ వాలింది అది? ఆ చెత్త, ఆ మురికి, ఆ యొక్క జంతు కళేబరాలు అక్కడంతా కూడా అక్కడ ఉండి లోకమును ప్రేమించిందని చక్కగా వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. తర్వాత ఎవరు పంపించాడమ్మా? పావురముని. గురుతు తెమ్మని నోవాహు పంపాడు తెల్లని పావురమును. గురుతు తెమ్మని నోవాహు పంపాడు తెల్లని పావురమును. వాడను మరచిపోక కాళ్ళు నిలుపు స్థలము లేక మరలా తిరిగి వచ్చే పావురము. వాడను మరచిపోక కాళ్ళు నిలుపు స్థలము లేక మరలా తిరిగి వచ్చే పావురము. సంగములో ఉన్న నీవు పరిశుద్ధత కాంక్షతో, సంగములో ఉన్న నీవు పరిశుద్ధత కాంక్షతో సంగములో వేరుగా ఉన్న మంచి పావురానివా. సంగములో వేరుగా ఉన్న మంచి పావురానివా కాకివా. నువ్వు పావురానివా కాకివా. కాకివా. పావురం ఏం చేసిందమ్మా? ఏం చేసింది అది? ఏం తీసుకొచ్చింది? ఒలీవాకును తీసుకొచ్చింది. ఇంకేమీ దొరకలేదా? దానికి దొరకలేదేని అనుకోవాలి మనం. ఈ పావురము బయటికి వచ్చి తిరిగి దైవజనుడు ఏదైతే చెప్పాడో, నోవాహు చెప్పాడో ఆ పనిని చేసింది. లోకంలో ఎన్నున్నా సరే, చూసినా సరే దాన్ని లక్ష్య పెట్టలేదు. ఒలీవాకును తీసుకుని వచ్చింది. అంటే సృష్టిలో ఉన్నటువంటి మొక్కలు కానీ జంతువులు కానీ అన్ని కూడా చనిపోయినాయని మనకు అర్థమవుతా ఉంది. ఏది బతికింది? ఒలీవ మొక్క బ్రతికింది. ఆ నీళ్ల తాకిడికి, నీళ్లతో మునిగిపోయినప్పటికీ, బలమైన గాలులకి, లేదా ఎండ తగలక నీటి లోపలే మునిగిపోయినప్పటికీ కూడా, ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా బ్రతికి ఉన్నటువంటిది ఏంటమ్మా? ఒలీవ మొక్క. అందుకని నీ బిడ్డలు ఎలా ఉండాలంటే, ఈ లోకంలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, అనేక రకమైన నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వీటన్నిటినీ కూడా తట్టుకొని ఒలీవ మొక్కలాగా నీ బిడ్డ జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. యవన ప్రాయంలోనికి వచ్చినటువంటి బిడ్డకు అనేకమైనటువంటి శోధనలు, బలహీనతలు వస్తూ ఉంటాయి. వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క యవన కాలం అనేది మనం చూసినట్లయితే మరి అది చాలా డేంజర్ జోన్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ మానవ జీవితాన్ని పరిశీలన చేస్తే మానవ జీవితము 4 దశలుగా ఉంటది. మొట్టమొదటి దశ ఏంటి? బాల్య దశ. అది ఎప్పటి వరకు అది 10 సంవత్సరాల వరకు బాలుడిగానే ఉంటాడు. తర్వాత వచ్చే దశ ఏంటి? తెలుగులో చెప్పండి తల్లి. టీనేజ్ అంటే యవ్వన ప్రాయం, అంతేనా? ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? యవ్వన ప్రాయంలోనికి వచ్చారు. అంటే 13 నుంచి దరిదాపుగా 19-20 సంవత్సరాల వరకు. తర్వాత ఏ దశ?
కౌమార దశ. తర్వాత ఏ దశ? మన దశ. తర్వాత ఏంటది? వృద్ధాప్యం. అవునా? వార్ధక్యం అంటాం అన్నమాట. అవసర దశ. ఈ 4 దశలు ప్రతి మనిషిలో కూడా ఉంటా ఉంటాయి. కాబట్టి కొరింథీయులకు పౌలు గారు చెప్పినట్లుగా నేను ఎప్పుడు బాల్య దశలోనే ఉంటాను అంటే బాగుంటుందా? బాలుడిగా ఉన్నటువంటి వాడు ఒక 15-20 సంవత్సరాలు వచ్చినా పెరగట్లేదు అనుకో, వాడిని ఏమంటారు? ఇది మరగదు చూడరా, వీడికేదో లోపం ఉంది, వీడి పొట్టోడు అని రకరకాలుగా అంటూ ఉంటారు. కాబట్టి వయసుతో పాటు శరీరం కూడా ఏమవ్వాలమ్మా? పెరుగుదల ఉండాలి. అది దేవుని యొక్క ఆశీర్వాదమైంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని మనం చూసినట్లయితే ఒలివ చెట్టులాగా నీ బిడ్డలు నీ భోజనపు పళ్ళ చుట్టూ ఒలివ మొక్కల్లాగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒలివ మొక్కలకు ఉన్నటువంటి సౌందర్యము నీ బిడ్డలకు ఉండాలంటున్నాడు. నిజంగా బిడ్డలు అందంగానే ఉన్నారు, చక్కగా. పల్లవి చక్కగా ఎర్రగా ఉంది, చక్కగా ఉంది. ఆయన కూడా చక్కగా లడ్డూలాగా చక్కగా ఉన్నాడు, బాగున్నాడు, చక్కగా బలముగా ఉన్నాడు. వాక్యంలో మనం చూసినట్లయితే హోషేయ గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. చూడమ్మా, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే ఒలీవ చెట్టుకున్నంత సౌందర్యము నీ బిడ్డలకు రావాలి. చదువుతారా? ఎవరు తీసుకున్నాడు? చదువుతారమ్మా. హోషేయ 14వ అధ్యాయము. వారికి కొత్త చిగుళ్ళు పుట్టగా ఒలీవ చెట్టు వలె సుందరముగా అలరాదురు. ఒలీవ చెట్టు మరి పెరిగి చిగురి చక్క అందంగా ఉంటుంది. అలాంటి అందంగా నీ బిడ్డలు ఉండాలి. తర్వాత వలే పరిమళములు. పరిమళం అంటే ఏంటమ్మా? పరిమళం అంటే ఏంటి? పరిమళం అంటే పెళ్లిళ్ళకి వెళ్తారు, ప్రార్థన కొట్టుకురారులేండి. పెళ్లిళ్ళకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? పడతా ఉంటారు. ఏంటయ్యి? సెంటు, సువాసన. అవునా? నీ బిడ్డలు ఎలా ఉండాలంటే మరి సువాసన కలిగినటువంటి బిడ్డలుగాను, తర్వాత సౌందర్యం కలిగినటువంటి బిడ్డలుగాను ఉండాలని ఇక్కడ ఒలీవ మొక్కతో దేవుడు బిడ్డల్ని పోలుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు మనకు తెలియజేసే విషయం ఏంటంటే నా బిడ్డ ఎర్రగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, బారుజెడ్ ఉండాలి, నెమలి కళ్ళు, నెమలి నాటి ఎట్లా అయికా. ఈ బాహ్యమైనటువంటి సౌందర్యమే. దేవుడు చెప్పేది ఏంటంటే ఆత్మీయమైనటువంటి సౌందర్యం, పరిశుద్ధత, పవిత్రత. కాబట్టి ఆత్మీయమైనటువంటి సౌందర్యము, ఆత్మీయమైనటువంటి సువాసన కలిగి ఉండాలని ఈరోజు దేవుడు మరి వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. అయితే నీ బిడ్డలు అంటే వీరి గురించే కాదు, మనందరి గురించి, మన బిడ్డలు ఇలాంటి సౌందర్యముగా జీవించాలి, ఉండాలి అని మనం కోరుకుంటాం. ఎవరైనా సరే నా బిడ్డ అందంగా ఉండాలి, నా బిడ్డ మరి సువాసన కలిగి ఉండాలి అని ఎవరైనా ఆశపడతారు. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్లుగా. అయితే ఇక్కడ మనం చూసినట్టు బిడ్డలు ఒలీవ మొక్కలాగా ఉండాలి అంటే ఏం చేయాలి? తల్లిదండ్రుల బాధ్యత అది. తల్లిదండ్రులకి ఆ బాధ్యతను దేవుడు అప్పగిస్తున్నాడు. మొట్టమొదటి ఏంటంటే ప్రార్థించడం వారికి నేర్పాలి. ఆత్మీయమైనటువంటి సౌందర్యం ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి మేలులు వాళ్ళు పొందుకుంటారు. ప్రార్థనా జీవితంలో పరిశుద్ధతను పొందుకుంటారు. ప్రార్థనా జీవితంలో వారి ప్రవర్తన తెలుసుకుంటారు. ప్రార్థనా జీవితంలో వారి నడవడిక తెలుసుకుంటారు. ప్రార్థనా జీవితంలో బంధుత్వాల మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆదరణ తెలుసుకుంటారు. ఆ విషయాలని ఎవరు తెలియచేయాలమ్మా? తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత. కేవలము నా బిడ్డలు దేవుడు చెప్పినట్లుగా ఒలీవ మొక్కల్లాగా ఉండాలి అని ఆశపడటంలో తప్పులేదు. కానీ ఆశకు తగ్గట్టుగా నీ బిడ్డలు తయారవ్వాలంటే నీవు చేయవలసిన పని ఏంటంటే బిడ్డలకు ప్రార్థించుట నీవు నేర్పాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మా స్వచ్ఛంత కంట్రోల్ అందరికి ఒక చేయ ఉన్నట్టుంది.
రెండు చేతులు ఎవరైనా ఉంటే చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ బిడ్డలు ఒలీవ మొక్కల్లాగా పరిమళము సువాసన కలిగి అందముగా ఉండాలి అంటే నువ్వు 4 పనులు చేయాలి. ఒకటి ఏంటంటే ప్రార్థించుట వారికి నేర్పాలి. తల్లిదండ్రుల యొక్క ప్రథమ కర్తవ్యం. దేవాలయానికి నువ్వు వెళతావు, ఆదివారం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమన్నారు కాబట్టి వెళతావు. నీ బిడ్డ వస్తున్నాడా నీతో పాటు? ఒకసారి నువ్వు గమనించుకో. యవన ప్రాయములో ఉన్నటువంటి బిడ్డలను విడిచిపెట్టకూడదని వాక్యం మనకి బోధిస్తా ఉంది. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాడి చేష్టలు చేస్తాడు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ బిడ్డల యొక్క ఆలన, పాలన, బాధ్యత, నడవడిక, ప్రవర్తన, వారు చేసేటువంటి పనులు అన్నీ కూడా నువ్వు ఆరా తీసుకుంటూ ఉండాలి. అప్పుడే ఒలీవ మొక్కలాగా నీ బిడ్డలు సంఘంలో పెరుగుతారు, కుటుంబంలో. అంతేగాని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ తండ్రి ఇష్టానుసారం తండ్రి జీవిస్తూ ఉంటే బిడ్డలు ఒలీవ మొక్కల్లాగా అవలేరు. రెండవది ఏంటంటే వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 29:35 వచనంలో ఉంది, స్తుతించడం నేర్పాలంట. ఏం చేయాలమ్మా? స్తుతించడం. దేవాలయం తీసుకురావట్టి పిల్లల్ని దేవుని స్తుతించడం, స్తుతులు అర్పించడం. స్తుతులు ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి బిడ్డలకు నువ్వు నేర్పాలి. మూడో అంశం చూసినట్లయితే దేవాలయమునకు నడిపించేటువంటి విధానంలో నువ్వు కలిగి ఉండాలని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. దేవాలయంకు నడిపించుట. యేసు ప్రభు చిన్నవాడిగా ఉన్నప్పుడు మరియా యోసేపుల వాళ్ళిద్దరు ఏం చేస్తారమ్మా? దేవాలయమునకు తీసుకొని వెళ్ళేది వారు. నీ బిడ్డలు నువ్వు దేవాలయం తీసుకెళ్తూ ఉన్నావా? లేదా ఒక్కదానివే సెంటు కొట్టుకుని దేవాలయానికి వెళ్ళిపోతున్నావా? వాక్యం మనకి బోధిస్తా ఉంది. నీ బిడ్డలు ఒలీవ మొక్కల్లాగా ఉండాలి అంటే నువ్వేం చేయాలమ్మా? నీ బిడ్డలను ప్రతి ఆరాధనకు, ప్రతి ఆదివారము కూడా నీ కుటుంబ సమేతముగా నీ బిడ్డలను వెంట పెట్టుకుని నువ్వు దేవాలయానికి వెళ్ళాలి. నువ్వు ఒక్కదాన్ని వెళ్ళిపోయావనుకో, బిడ్డ ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర? అందులో బిడ్డలు ఎలాంటి వాళ్ళు? యవన ప్రాయములకు వచ్చినటువంటి బిడ్డలని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. తర్వాత ఇంకొక పని కూడా తల్లిదండ్రులు చేయాలని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఏమిటంటే ద్వితీయోపదేశ కాండం తీయము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ నూతన వస్త్రాల బహుకరణ మరి యవన ప్రాయములకు వచ్చిన బిడ్డల యొక్క ఈ యొక్క ఆరాధన మనకేం బోధిస్తుందో అంటే తల్లిదండ్రులుగా మన బిడ్డలను మనం ఎలా కాపాడుకోవాలి అనేది మనకు తెలియజేస్తా ఉంది. చదువు. నేడు నేను నీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలన్నిటినీ ఏనాడును నువ్వు మరిచిపోవద్దు. నేను ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలను నువ్వు మరిచిపోవద్దు. ఏం చేయాలో మర్చిపోకుండా చదువు. మీ పిల్లలకు బోధించండి. అంటే మీ పిల్లల ఎడల మీరేం చేయాలి? ఒక గురువుగా ఉండాలి. పిల్లలకు బోధించాలి. మీరు ఏం బోధిస్తారు? ఏం బోధిస్తారు? నాకే తెలియదు కాబట్టి నేనేం బోధించనంటారా? లేదు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మనకి తెలియజేస్తా ఉంది. దేవుడు తన వాక్కు ద్వారా తల్లిదండ్రుల యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమిటా బాధ్యత? చదువు. మరి మీరు ఇంట్లో ఉన్నను బయట ఉన్నను విశ్రాంతి తీసుకున్నప్పుడును లేచినప్పుడును వీనిని గూర్చి మీరు ముచ్చటించండి. ఎవరితో చెప్పాలి? బిడ్డలతో. మీరు బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా, పడుకున్నా, విశ్రాంతి తీసుకున్నా, ఏ పనిలో ఉన్నా మీరు బిడ్డలకు బోధించుట అనేది మీరు మర్చిపోకూడదు. నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను మీ బిడ్డలకు బోధించుడి. తర్వాత చదువు. ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞప్తించుకొనుటకై మీ చేతుల మీదను మీ నొసట మీదను కట్టుకొనుడు. వాక్యం బోధిస్తా ఉంది. ఇది పెద్దవారికి మనకి చెప్పినటువంటి వాక్యం. దేవుడిచ్చినటువంటి ఈ ఆజ్ఞలను మనం ఏం చేయాలంట? ముందు మనం నేర్చుకోవాలి.
అవి బిడ్డలకు బోధించరు. అప్పుడే నీ బిడ్డలు ఒలీవ మొక్కల్లాగా తయారవుతాడు. అయా, ఈ లోకాన్ని బట్టి మనం చూసినట్లయితే నా బిడ్డ గొప్ప ఇంజనీర్ అయిపోవాలని ఆశ ఉంటుంది. ఇంజనీర్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా? మీ బిడ్డలు చదువుకుంటున్నారు కదా, నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలి, పల్లవి డాక్టర్ అవ్వాలని ఆ తల్లి ఆశపడుతుంది. డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? డాక్టర్ అయిపోతావా? తల్లిదండ్రులు ఏం చేయాలి? దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి, ఇదిగో ఇక్కడ చదివించాలి, అక్కడ చదివించాలి, ఎలా చదివించాలి, అలా చదివించాలి. బిడ్డ ఎడల, చదువు ఎడల పగలనక రాత్రనక కాపుదల కాచి ఆ బిడ్డను యవ్వన ప్రాయంలో చక్కగా బిడ్డను చదువులు యందు ఒక్కొక్కటి మెత్తిక్కుంటూ వెళ్తే చివరికి ఏమవుతామే? డాక్టరు అవుతుంది. అలాగే వాక్యం కూడా మనకి బోధిస్తా ఉంది. నీకేమైతే నేను తెలియజేస్తూ ఉన్నానో ఆ విషయాలన్నీ కూడా నువ్వు నీ బిడ్డలకు బోధించండి అని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కీర్తనకారుడు 144వ అధ్యాయము 12వ వచనంలో మనం ఇంతక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. పిల్లలు, కుమారులు ఎలా ఉండాలంట? ఎదిగినటువంటి బలము కలిగినటువంటి మొక్కలలాగా ఉండాలంట. కుమార్తెలు ఎలా ఉండాలంటమ్మా? ప్రాకారముల దగ్గర మూల స్తంభములు చెక్కినట్లుగా ఉండాలంట. వాక్యంలో మనం చూసినట్లయితే కుమారులేమో మొక్కల వలె పెరగాలంటున్నాడు. మరి కుమార్తెలేమో కుమార్తెలు ఎలా ఉండాలి? వినండి, బైబిల్ గ్రంథంలో కన్నా ఇటు వినండి. నా ఇంకా చూడండి. మీ కుమారులు ఎలా ఉండాలి? మొగోళ్ళ ఏంటండి అందరూ? మీ కుమారులు ఎలా ఉండాలమ్మా? ఎదిగినటువంటి మొక్కలలాగా పోల్చాడు. కుమార్తెలను ఎలా పోల్చాడు? ప్రకారం లేక మూల స్తంభముల వలె ఉండాలి అంటున్నాడు. ఇక్కడ వాక్యాన్ని బట్టి చూసినట్లయితే ప్రకారముల మూల స్తంభాలు మీరు చూసారా? ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి. ఇల్లు కడుతున్నప్పుడు ఏమేస్తాం? పిల్లర్స్ వేస్తాం, అవునా? పిల్లర్లు ఎలా వేస్తాం? బలముగా ఉండేటట్టు పిల్లర్స్ వేస్తాం. ముందున్న పిల్లర్స్కి ఏం చేస్తాం? ముందున్నటువంటి డెకరేషన్ చేస్తాం. మీరు ఫంక్షన్లకి, ఆడిటోరియాలకి అటు ఏంటి ఉంటారు, ముందు ఏం చేస్తారు? 2 మూల స్తంభాలు పెట్టి వాటిని చక్కగా నగిషి పట్టి చక్కగా డెకరేషన్ చేస్తారు. మనం అక్కడికి వెళ్ళి చూడగానే మనకేం కనపడతాయి? ఆకర్షణగా, అందంగా కనపడతాయి. శిల్పాలు చెక్కినట్లుగా నీ బిడ్డలు నువ్వు చెక్కాలి. ఎవరు చెప్తారు? దేవుడు చెప్పాడు. నీ బిడ్డలు చక్కగా శిల్పాలు వలె చెక్కబడాలి అంటున్నాడు. ఎవరు చెప్తారు? దేవుడు చెక్తాడని వదిలేద్దామా? ఎవరు చెక్కాలి? తల్లిదండ్రులుగా మనమే మన బిడ్డలను ఒక శిల్పకారులాగా మన బిడ్డల్ని చెక్కాలి. మనం ఎలా చెక్కుతున్నాం? తండ్రి వచ్చి ఇంట్లో కూర్చుంటాడు. కూర్చొని అరే అటు వెళ్ళి ఓ పెట్టి సిగరెట్ తీసుకురా, తెల్లి బీడీలు తీసుకురారా, తెల్లి చొట్టలు తీసుకురారా. ఏం చెక్కుతున్నావు నువ్వు? ఏం చెక్కుతున్నావు? వాడిని త్రాగుబోతు శిల్పకారిగా చెప్తున్నావు. అందుకనే వాక్యం ఈరోజు ఏం చెప్తుందంటే బిడ్డలను మూల స్తంభాలలో ఉన్నటువంటి ఆ యొక్క స్తంభాలకు నగిషి అలంకరణ ఏ విధముగా చేసి చక్కగా అందముగా తీర్చిదిద్దబడుతుందో అలాగే నీ బిడ్డలను నువ్వు తీర్చిదిద్దబడాలి. ఏదో నూతన వస్త్రాలు ఇచ్చేస్తే కొత్త బట్టలు వేసేసుకుంటే సరిపోదు. జీవితం అనేది నూతనముగా ఉండాలని ప్రభు ఈరోజు వాక్యంలో మనకి బోధిస్తూ ఉన్నాడు. వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఏ విధముగా చెక్కబడుతున్నారనేది మనం వాక్యంలో మరి కొద్దిసేపు మనం ధ్యానం చేసినట్లయితే ఈ యవ్వన ప్రాయంలో బిడ్డల ఎడల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యవ్వన ప్రాయంలో బిడ్డలు దేనికి ప్రాముఖ్యతనిస్తారంటే, దేనికి ప్రాముఖ్యతనిస్తారమ్మా? అందానికి ప్రాముఖ్యతనిస్తారు. చక్కగా డెకరేషన్ అవడానికి ప్రాముఖ్యతనిస్తారు. అలంకరణ, బయటికి వెళ్ళాలంటే చిన్న పిల్లవాళ్ళలాగా ఉండరు. ఇప్పుడు ఈ యవ్వన ప్రాయంకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా మరి
నీట్గా తయారవటం, ఎక్కడికన్నా చక్కగా ప్రిపేర్ అయ్యి చక్కగా వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. అమ్మా అలా కాదు, ఎలా కాదని చెప్పినా వినరు. ఎందుకనంటే ఈ యవన ప్రాయంలో తన శరీరంలో జరిగేటువంటి మార్పులను బట్టి ఆ బిడ్డకు కొన్ని కోరికలు, కొన్ని తలంపులు, కొన్ని ఆలోచనలు, తన లోకం మీద ఉన్న ఆశలు ఆ బిడ్డని లోపల ఏం చేస్తాయమ్మా రెచ్చగొడతా ఉంటాయి. సరే, కాబట్టి అవి ఆకర్షణగా ఉంటాయి. దానిని బట్టి వాళ్ళ ప్రవర్తన మారుతూ ఉంటుంది. దీన్ని ఎవరు గమనించాలి? తల్లిదండ్రులుగా గమనించాలి. అమ్మా నువ్వు ఇప్పుడు యుక్త వయసుకు వచ్చావు, నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు, తల్లిని అంటి పెట్టుకుని ఉండాలి. కాబట్టి నువ్వు ఒకదాని వెళ్ళిపోవటం, ఒకదాని వచ్చేయటం, ఎలాంటి పనులు కూడా నువ్వు చేయకూడదు. తర్వాత అందరిలో ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, అన్ని కూడా తల్లి పక్కన చక్కగా నేర్పించేటువంటి వయసు అది. వారికి తెలియదు. ఈ సమయంలో ఆ బిడ్డను కాచి కాపాడవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని ఈ యొక్క పుష్పలంకరణ ఆరాధన, నూతన వస్త్ర బహుకరణ ఆరాధన మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క బయట ప్రపంచంలో వారికి ఆలోచనలు ఎలా ఉన్నాయో అలాగే మనసులో కూడా వారికి ఆలోచనలు ఉంటాయి. తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రేమ అందలేదనుకోండి, ఆ బిడ్డలు ఎవరి ప్రేమ కోసం చూస్తారమ్మా? లోకంలో ప్రేమ కోసం చూస్తారు. తల్లి తండ్రి కుటుంబంలో బిడ్డలను ఆరాధిస్తుని, ఎప్పటికప్పుడు ఆరాధిస్తుని, మరి ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో యవన ప్రాయములకు వచ్చినటువంటి బిడ్డలలో తల్లిదండ్రులు ఆరాధిస్తుని ఆ బిడ్డ యొక్క ఆలోచన, మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కూడా కనిపెట్టగలిగినటువంటి స్థితిలో తల్లిదండ్రులు జీవించాలని ఈ యొక్క ఆరాధన ద్వారా దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి తల్లిదండ్రులుగా మనము బిడ్డలకు ఎలా ఉండాలంటే ఒక పుస్తకం లాగా ఉండాలి. తల్లిదండ్రులు ఎలా ఉండాలమ్మా? ఒక పుస్తకం లాగా ఉండాలి. పిల్లలందరూ చదువుకుంటున్నారు కదా, నువ్వేం చదువుతున్నావు? 8th అయిపోయింది, 9th వస్తున్నావా? 7th అయింది, 8th క్లాస్కి వస్తున్నావు. 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ ఉంది. తెలుగు టెక్స్ట్ లో పాఠాలు ఉన్నాయి. ఆ పాఠాలు చక్కగా చదువుతుంది. పరీక్షలు వచ్చినాయి. పరీక్షల్లో ఏం రాస్తుందా పిల్ల? ఏం రాస్తుందమ్మా? ఏం రాస్తావు నువ్వు? తెలుగు టెక్స్ట్ బుక్ లో నువ్వు ఏదైతే చదివావో అదే రాస్తుంది అక్కడ. అంతేనా? అవునా? వేరేది రాస్తుందా? రాయదు. కాబట్టి నువ్వు ఏమై ఉండాలి? తల్లిదండ్రులుగా మనం ఏమై ఉండాలి? పుస్తకమై ఉండాలి. కాబట్టి ఆ బిడ్డ దేనిని చదువుతుంది? పుస్తకాన్ని చదువుతుంది. అంటే నిన్ను చదువుతుంది. తల్లిని తండ్రిని చదువుతుంది. తల్లి ఒక దిక్కు, తండ్రి ఒక దిక్కులో ఉన్నారనుకోండి, అదే చదువుతుంది. ఆ యవ్వన ప్రాయములకు వచ్చినటువంటి బిడ్డల ముందు మీ ఇష్టం వచ్చినట్టు మీరు పోట్లాడుకోవటం, మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిట్టుకోవటం, మీ ఇష్టం వచ్చినటువంటి భాషలో మీరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ పిల్ల ఏం చదువుకుంటుంది? అదే పుస్తకం. అమ్మ చదివిన పుస్తకమే చదువుతుంది, నాన్న చదివిన పుస్తకమే చదువుతుంది. కాబట్టి అదే రాస్తుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఎలా జీవించాలమ్మా? ఒక పుస్తకము వలె ఉండాలి. వారు చిన్న ప్రాయం నుంచి మన ఇంటిలోనే ఉండి ఈ తల్లి తండ్రి అనేటువంటి పుస్తకాలను వాళ్ళు చదువుతారు. చదివి దాని ప్రకారమే వాళ్ళు జీవిస్తారనేది వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే యవ్వన ప్రాయంలో ఈ వయసు దేవునికి ఇష్టం. అందుకని ఆయన అంటాడు, యవ్వన ప్రాయంలోనైనా కాడి మోయరా. యవ్వన ప్రాయంలోనే దేవుని తెలుసుకోవాలి. యవ్వన ప్రాయంలోనే దేవుని వెంబడించాలి. యవ్వన ప్రాయంలోనే మరి దేవుని వెంబడించి ఆయన యొక్క నిజమైనటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాననేటటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆయన వెంబడించాలి. ఇదే సమయంలో సాతానుకు కూడా యవనస్తులంటేనే ఇష్టం. సాతానులు కూడా యవన ప్రాయంలో ఉన్న వారి మీదే సాతాను ఈ దుష్టక్రియలన్నీ కూడా వారి మీద ప్రభావం చేస్తుంది. వారికి వెంటనే తెలియనటువంటి స్థితిలో జ్ఞానము లేక, తగినటువంటి జ్ఞానము లేక, జ్ఞానము అందించబడక, జ్ఞానము లేక కాదు, జ్ఞానము అందించబడక
ఆ బిడ్డలు దుష్టునికి లోనైపోతారు. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, యవన ప్రాయములోనే నా కాళ్ళను మోయమంటున్నారు. కాబట్టి మనందరికీ కూడా జ్ఞానం ఉంది. ఏమి లేదు, జ్ఞానం ఉంది. మనందరికీ కూడా జ్ఞానం ఉంది. ఏం లేదు, బుద్ధి లేదు. ఏం లేదమ్మా, జ్ఞానం ఏంటి, బుద్ధి ఏంటి? జ్ఞానం అంటే ఆదివారము విశ్రాంతి దినమున 7 గంటలకి ఆరాధన ఉంది. ఆ జ్ఞానం మనందరికి ఉంది కదా, ఉందా లేదా? ఉంది. ఆదివారము దేవాలయంలో ఆరాధన జరుగుతుంది. ఆ జ్ఞానం ఉందా లేదా? ఉంది. కానీ 7 గంటలకు జరుగుతుంది అని మనం వెళ్తున్నామా? కళ్ళు వస్తున్నాం. 7 గంటలకి మనం దేవాలయకి వెళ్తున్నామా? వెళ్దాంలే, వెళ్ళొచ్చులే. బుద్ధి లేదు. బుద్ధి లేనివాడు ఎక్కడ ఉంటాడు? బుద్ధి గల స్త్రీలు, బుద్ధి లేనటువంటి స్త్రీలు, కన్యకలు ఉన్నారు కదా. ఎంతమంది కన్యకలు? కన్యకలు ఎంతమంది అమ్మా మీ ఊర్లో గారు? బైబిల్లో ఎంతమంది కన్యకలు? 8 మంది, 25 మంది. ఎంతమంది కన్యకలవా? 10 మంది కన్యకలు ఉన్నారు. ఈ 10 మంది కన్యకల్లో లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? 5. ఎంతమంది బయట ఉన్నారు? 5. అంటే బుద్ధి గలవాడు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఎక్కడున్నారు? అది జ్ఞానం ఉంది. ఈ 10 మందికి కూడా జ్ఞానం ఉంది. సంఘం అంతటికి కూడా జ్ఞానం ఉంది. ఆదివారం విశ్రాంతి దినము దేవుడు పరిశుద్ధముగా ఆచరించమనేటువంటి జ్ఞానం ఉంది మనకి. కానీ ఏమి లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేనప్పుడు ఎక్కడ ఉంటాం మనం? బయట ఉంటాం. బయట ఉంటాం అంటే ఏంటమ్మా? నేను లోపల అంటాను, నేను నరకంలో ఉంటాం. అవునా? యేసు ప్రభు ఆ యొక్క దేవాలయంలోకి వచ్చినప్పుడు, వివాహ విధులకు వచ్చినప్పుడు 5 స్త్రీలు ఆ యొక్క వివాహంలో లోపలికి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు బయట ఉండిపోయారు. తలుపు కొట్టారు. తలుపు కొడితే ఏం చెప్పాడు ఆయన? క్లుప్తంగా చెప్తున్నా. ఏం చెప్పాడు? మీరెవరో నాకు. పాపం ఎప్పటి నుంచి పడిగాపులు పడ్డారు వాళ్ళు? తొందరగా నుంచే పడిగాపులు పడ్డారు. సిద్ధపాటు లేనటువంటి ఆ యొక్క ఎదురు చూపులు చూశారు. తీరా ప్రభు వచ్చేసరికి ప్రభు కలిపి మనం కూడా అంతే. సిద్ధపాటు లేనటువంటి, బుద్ధి లేనటువంటి ఈ జీవితాన్ని జీవించినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతామమ్మా? నరకంలోనికి వెళ్ళిపోతాం. నరకంలో ఏముంటాయి? నరకంలో ఏముంటాయి తెలుసా? పెదాలు కదులుతున్నా నాకు మాటలు పడతలా అమ్మా, నాకు లిప్ రీడింగ్ లేదు. నరకంలో ఏముంటాయి అమ్మా? పరలోకంలో ఏముంటాయి? ఏడుపులు, ఏడుపులు ఉంటాయా? ఎక్కడ? నరకంలో ఏడుపులు ఉంటాయా? అది తెలుసు కదా. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకేముంటాయి? చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఉంటాయా అమ్మా? ఉంటాయా? ఫ్రైలు ఉంటాయి. ఫ్రైలు వెనకనక తిప్పి చేపలు తిప్పినట్టుగా తిప్పి ఫ్రైలు కూడా అక్కడ ఉంటాయి. లవ్లీలు ఉంటాయా? నరకంలో లవ్లీలు ఉంటాయా? లవ్లీలు ఏం లవ్లీలు అమ్మా? చెప్పేశారు ఎవరు? ఏమన్నా పేరు లవ్లీలు అంట. బాయ్స్ అయితే మనం ఏం చేస్తామా? ఓ లవ్లీలు పూసేస్తా ఉంటాం. అడ్వర్టైజ్మెంట్ లాంటి చూపిస్తాడు కదా. ఏం చూపిస్తాడు? 7 వారాలు ఒకసారి చూపిస్తాడండి. మొదటి వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారం రంగు మార్చుకుని 7వ వారం వచ్చి తెల్లగా వచ్చేది. 70 సంవత్సరాల నుంచి రాత్రం మారిందా? మారలా. మనం కూడా మారం. లోకాన్ని ప్రేమిస్తాం, దేవుణ్ణి మనము మాటను విశ్వాసం. అందుకని అంటున్నాడు, ఒలీవ మొక్కల వలె నీ బిడ్డలు ఎనగాలి, వారు ఆత్మ సౌందర్యమును కలిగి ఉండాలి, సువాసన కదులే వారిగా ఉండాలి. కుమారులు ఎలా ఉండాలంట? కొడుకులు ఉన్నవాళ్ళు చేతండి ఒకసారి. కొడుకులు ఉన్నవాళ్ళు రైట్, కూతురులు ఉన్నవాళ్ళు
రైట్. ఒక సామెత ఉంది తెలుసా? ఏంటది? ఇది తెలుసు మీకు, చెప్తారు. కొడుకులు ఉన్న వాళ్ళకి, కూతురులు ఉన్న వాళ్ళకి గుడ్డ, కూతురులు ఉన్న వాళ్ళకి కుర్చీపేటలో, కొడుకులు ఉన్న వాళ్ళకి గోడ పంచలు, ఆ చీపురు దెబ్బలంట. చూసారా? నానుడి లోకంలో నాను. అందుకనే ప్రభు ఏం చెప్తాడంటే ఈ రోజు వాక్యంలో మనం చూసినట్లు ముగించుకుందాం. కుమారులు మొక్కల వలె, బలము కలిగినటువంటి మొక్కల వలె పెరగాలి. మొక్కలు పెరగాలి. మొక్కలంటే చూద్దాం వాక్యంలో మనం చూసినట్లయితే, మొక్క పెరగాలంటే ఎక్కడ పెరుగుతామో బాగా బలమైనటువంటి మొక్కగా నీ కుమారులు పెరగాలి. ఎక్కడ పెరుగుద్ది మొక్క? మొక్క పెరగాలంటే ఏముండాలి? నేల ఉండాలి. అవునా? నేల. ఏ నేల అయి ఉండాలి? సారవంతమైనటువంటి నేలలో మొక్క పెట్టినప్పుడు ఏం చేస్తుందో అది చక్కగా బలముగా పెరుగు. ప్రభు అన్నదే కదా, నీ కుమారులు బలమైనటువంటి మొక్కలలాగా పెరగాలి. కాబట్టి నీ కుమారుడు బలమైనటువంటి మొక్కగా పెరగాలి అంటే ఎక్కడ నాటపడాలి? సారవంతమైనటువంటి నేలలో నాటపడాలి. మీరు మొక్కలు తెస్తారు కదా, మొక్కలు తెచ్చేవాడు ఇక్కడెక్కడ పెట్టారు అనుకోండి, మీరేమంటారు? అరే ఇక్కడ కాదురా, అక్కడ పెట్టి అక్కడ బాగా పెరుగుతుంది అంటారు. ఎందుకు అక్కడ బాగా పెరుగుతుంది? నేలను బట్టి. అవునా? ఆ నేల దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆత్మీయమైనటువంటి అర్థాన్ని మనం చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో బలముగా పెరగాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునిలో సహవాసములో బలముగా పెరగాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ కుమారుని ఆధ్యాత్మికమైన జీవితంలో బలముగా నువ్వు పెంచాలి అంటే సారవంతమైనటువంటి నేలలో మొక్క పెట్టినట్టు ఉండాలి. సారవంతమైన నేల ఏది అంటే నీ కుటుంబము. ఏంటది? మొక్క పెట్టాలి అంటే ఆ నేలను ఏం చేస్తాం మనం? రాళ్ళు, రప్పలు, చెత్త, చెదారం ఇవన్నీ కూడా ఏరేసి మొక్కను పెడతాం అక్కడ. అవునా కదా? అలాగే నీ కుటుంబంలో ఇది సారవంతమైనటువంటి నేలగా తయారు చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి లోపాలు, మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా తీసివేసుకుని మనం ఎలా ఉండాలమ్మా? పవిత్రముగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు ముందు సారవంతమైన నేలగా తయారు చేయాలి. చదును చేయబడాలి. నీలో ఉన్నటువంటి ఎత్తు పల్లాలన్నీ కూడా సమము చేయబడాలి. అప్పుడు సారవంతమైన నేలగా నువ్వు ఉంటావు. ఆ కుటుంబంలో ఏమి నాటబడాలి? నీ బిడ్డ ఒక మొక్కలాగా నాటబడాలి. ఓకేనా? ఆ మొక్క నాటిన తర్వాత దానికి ఏం పోయాలమ్మా? నాటబడినటువంటి మొక్క ఎదగాలి అంటే ఏం పోయాలి? నీరు పోయాలి. అవునా? నీరు పోస్తే అదేమవుద్ది? దినదినము కూడా చక్కగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రభు చెప్పిన విధానాన్ని బట్టి ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసినట్లయితే నీరు దేనికి సాదృశ్యముగా ఉంది? బైబిల్ గ్రంథం మనం పరిశీలన చేసినట్లయితే నీరు అనగా వాక్యం. నీరు అనగా వాక్యం. కాబట్టి నీరు పోస్తే మొక్క పెరుగుతుంది కదా, అలాగే నీ బిడ్డ కూడా ఒలీవ మొక్కలాగా బలముగా పెరగాలి అంటే ఏం పోయాలి? నువ్వు వాక్యం అనేటువంటి నీటిని నీవు పోయాలి. నీ బిడ్డకి ఎప్పుడైనా నువ్వు ఒక వాక్యం చదివించావా? జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా నీ పక్కన కూర్చోబెట్టుకున్నావా? నీతో పాటు గుళ్ళోకి తీసుకెళ్ళి ఈరోజు ఈ వాక్యం చెప్పారు, అది గుర్తుపెట్టుకున్నావా? లేదా అయ్యా ఈ వాక్యం ఒకసారి చదువు, నేను వింటానని నువ్వు ఎప్పుడైనా అన్నావా? మరి మన బిడ్డల నుంచి సువాసన ఎట్లా వస్తుంది? మన బిడ్డలో ఆత్మీయ సౌందర్యం ఎలా వస్తుంది? వాళ్ళ కుర్రాళ్ళు చూడండి ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు? ఎలుకలు కొరికేసిన క్రాపులు, చిరిగిపోయిన ప్యాంట్లు చూస్తున్నారా? మీరు బయట చూస్తున్నారా? ఒకప్పుడు పెద్దవాళ్ళు తల దూకోవడం ఇవన్నీ ఎలా ఉంటాయి? క్రాఫ్ట్ వేసుకోవడం. ఇవాళ వెళ్ళి పిల్లల్ని చూడండి, కాళ్ళు ముడుచుకోండి. పిల్లలు చూడండి ఎలా ఉన్నారు. నీ బిడ్డేగా, నువ్వు రోజు చూస్తున్నావుగా, నీకేమనిపించట్లేదా? 3వ తరగతికి మా స్కూల్లో 3వ తరగతి 4వ తరగతి దెప్ప కట్టింది. ఈ పక్కన ఏంటో ఇది, ఈ పక్కన ఇట్టిట్ట పందికొక్క కొరికేసినట్టు సార్లో. తర్వాత చక్కని నల్లని జుట్టు, యవన ప్రాయంలో బిడ్డలకి నల్లని జుట్టు
కురులు, అందమైనటువంటి కురులు దేవుడు ఇస్తే దానికి ఏం చేస్తున్నారని ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక రంగేసి దీన్ని ఎర్రగా మారుతున్నారు. తల్లిదండ్రులకు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకనే యవ్వన ప్రాయంలోనికి వచ్చినటువంటి బిడ్డలు బట్టలు కొంటున్నారు, 2,000 3,000 పెట్టి బట్టలు కొంటున్నారు. ఆ ప్యాంట్ ఎలా ఉంటుందమ్మా? ఆ ఎవరు వేసుకున్న వాళ్ళు అడుక్కుంటారు రైల్వే స్టేషన్ లో, వాళ్ళు వేసుకుంటున్నారు. ముందు చిరుగులే, వెనక చిరుగులే. ఆడపిల్లలు కూడా బట్టలు వేసుకుంటారమ్మా, ఈ భుజాలు తిరిగిపోతున్నాయి, ఈ భుజాలు తిరిగిపోతున్నాయి. స్త్రీ సౌందర్యం ఎక్కడ ఉంటుంది? తన శరీరమును భద్రముగా కప్పుకొనుట, దాచుకొనుట ద్వారా స్త్రీ యొక్క సౌందర్యం అనేది బయటపడుతుంది. వెనక చూస్తే వెనక, ముందు చూస్తే ఇవి జబ్బలు జారిపోతున్నాయి కిందకి. యవ్వనస్తులైనటువంటి బిడ్డలు ఇంట్లో ఉన్నారు, జాగ్రత్త పడండి. నీ బిడ్డలు నీ చేయి దాటిపోకుండా, దేవుని యొక్క సన్నిధానంలో లేకుండా జారిపోతూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులుగా నీ బాధ్యతలను నువ్వు గుర్తుంచుకోమని ఈరోజు యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నా. నీరుపై, వాక్యం అనేటువంటి నీరుపై నీ బిడ్డ ఏమవుతాడు? నెమ్మదిగా ఎదుగుతూ ఉంటాడు. కాబట్టి సారవంతమైన నేలలో పెట్టాము, నీరు పోసాము, ఇంకేం కావాలమ్మా? ఎదిగే మొక్కకి ఏం కావాలి? ఎరువు కావాలి. ఇంకా ఎరువు పెడతావా? కూతురికి ఒక మొక్క తగ్గించి కొడుకు ఒక మొక్క వేస్తున్నావా? రేపాడు నేను బాగా చూస్తాడని అమ్మా. ఎరువుతో పాటు ఏం కావాలమ్మా? భద్రత, కంచె. ఒక మొక్కను పెట్టాం, గులాబీ మొక్కను పెట్టాం. ఆ మేకలు దారిలో మేకలు అవి తినేస్తాయి, దానికి ఏం చేస్తాం? చుట్టూ కంచె వేస్తాం. నీ బిడ్డకి నువ్వు కంచేస్తున్నావా? నీ కుమార్తెకి నువ్వు కంచేస్తున్నావా? బిడ్డ రావాలి, వచ్చిందా? రాలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఏ పని మీద వెళ్ళావు? నువ్వు ఎక్కడికి వెళ్తావు నాకు చెప్పండు. బెత్తము పట్టని తండ్రియే కాదు. నా బిడ్డ నేను తండ్రి నువ్వు అనుకుంటున్నావేమో. బైబిల్ గ్రంథం శ్రాపుతుడు యేసు జ్ఞాన గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, బెత్తము పట్టని తండ్రే కాదు. బిడ్డను శిక్షించాలి. శిక్షించడం ఇంట్లో తీసుకెళ్ళి కొట్టేయటం కాదు, తన ప్రవర్తనను గమనించాలి. బిడ్డ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వస్తుంది, ఏం చదువుతుంది, ఎలా చదువుతుంది. యవ్వన ప్రాయంలో ఇది బాగా, యవ్వన ప్రాయం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నది. ఆ కాలం అంతా కూడా తొట్టిల్లిపోతారు. యవ్వనంలోనే వారు తొట్టిల్లిపోతారు. వాళ్ళు తొట్టిల్లకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉందని వాక్యం ఈ రోజు మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి నీ బిడ్డ చుట్టూ నువ్వేం చేయాలి? ఎదిగే మొక్కకు కంచె ఏ విధంగా రైతు వేస్తాడో అలాగే నీ బిడ్డలకు నువ్వేం చేయాలి? కంచె వేయాలి. కోటేశ్వర గారు ఎక్కడ ఉన్నారు? నీ బిడ్డల చుట్టూ వేయాలమ్మా, కంచె వేయాలి. యోబు గారి జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోబు గారి దగ్గరికి దేవుడి దగ్గరికి ఎవరు వచ్చారమ్మా? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి, 6వ వచనం మనకు ఒకసారి చూడండి. 7వ వచనం చదువు. 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు సాతానుని ఎవరిని అడిగారమ్మా? ఎవరు అడిగారు? మీరు నోరెప్పండి, మీరు కొంచెం దయచేసి మీరు కొంచెం నోరెప్పండి. రేపు ఎవరు మమ్మల్ని అడగరు, ఇవాళ ఒక్క రోజే, అవునా? తల పొద్దు నోరెప్పండి. ఓకే, దేవుడు ఎవరిని అడిగారు? చెప్పండి అందరూ. భయం వేస్తుందా? సాతాను అంటే భయం వేస్తుందండి మీకు? ఎవరిని అడిగారు? సాతాను అడిగాడు. ఏమని అడిగాడు? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు సాతాను ఏం చెప్పిందమ్మా ఆన్సర్? నేను భూలోకం అంతటా తిరిగి భూలోకం అంతా తిరిగి వచ్చాను. కోటేశ్వర గారి ఇంటికి వెళ్ళాను, మరిమ్మ గారి ఇంటికి వెళ్ళాను, మార్పు గారి ఇంటికి వెళ్ళాను, అంతా కూడా తిరిగి వస్తున్నా. దానికి అనుకూలంగా ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోద్ది. మొత్తం తిరిగి వస్తున్నానని ఎవరితో చెప్పింది? దేవుడితో చెప్పింది. చెప్తే దేవుడు ఏమన్నాడు? తర్వాత వచ్చిన దేవుడు సాతానుతో, నీవు నా సేవకుడైన
యోబును చూసావు. మొత్తం తిరిగా అంటున్నావు కదా. నా సేవకుడు ఒక ఆయన ఉన్నాడు, యోబు గారు, నువ్వు చూసావా? చూసా, యోబును చూసా. తర్వాత అతడు రుజువర్తనుడును న్యాయవంతుడును దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడు, పాపమునకు దూరముగా ఉండేవాడు, అట్టివాడు లేడు అని ఎవరు చెప్పారు ఈ మాట? చూసారా? మన గురించి ఎప్పుడన్నా దేవుడు ఆ మాట చెప్తాడంటావా? మన ప్రవర్తన బట్టి, మన యొక్క స్థితిని బట్టి దేవుడు మన గురించి అలా మాట్లాడతాడంటావా? యోబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? సాతానుతో మాట్లాడుతున్నాడు. యోబును చూసావు కదా, నా భక్తుడు, యథార్థవంతుడు, పాపమునకు దూరముగా ఉండేటువంటి వాడు, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించిన వ్యక్తిని చూసావా అని అడిగాడు. చూసా. ఆయన తర్వాత వచ్చిన ఆయన ఎందుకు భయభక్తులుగా ఉన్నాడో నీకు తెలియలేక అని దేవుణ్ణి అంటున్నాడు సాతాను. ఏమంటున్నాడమ్మా? అతని గురించి నీవు ఎప్పుడైనా ఆలోచించితివా అని అడుగగా సాతాను దేవునితో, నీకు ఊరికినే భయభక్తులు కలిగినట్టుగా ఉంటున్నాడు అనుకుంటున్నావా? నీవు అతనికిని, అతని కుటుంబమునకును, అతని సిరి సంపదలకును చుట్టూ ఏమేశాడంటమ్మా? కంచి వేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. సాతాను చెబుతా ఉంది ఈ మాట. భయభక్తులు కలిగినాడు అంటున్నావు. ఆయన ఊరికినే భయభక్తులు చూపిస్తున్నాడు అనుకుంటున్నావా? నువ్వేం చేసావో తెలుసా? ఆయన సిరి సంపదల చుట్టూ, ఆయన చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ నువ్వేం చేసావు? కంచె వేసావు. ఆ కంచె దాటుకున్నాడు వీడి అవతల వీడికి. ఏ కంచెది? ప్రార్థన అనేటువంటి కంచె ఉండాలి. ఏముండాలమ్మా? నీ గృహము చుట్టూ, నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ ప్రార్థన అనేటువంటి కంచె నువ్వు చుట్టూ వేసుకోవాలి. అది దాటి సైతాన్ లోపల వెళ్ళడం అవకాశం లేదు. అందుకని దేవునితో అంటుంది, నువ్వు యోబు కుటుంబం చుట్టూ వారి సంపదలు, మేకలు, గొర్రెలు, ఒంటెలు ఉన్నాయి, ధనవంతుడు, వాటన్నిటి చుట్టూ నువ్వేం వేసావు? కంచి వేసావు. ఒకసారి కంచి తీసి నేనేం చేస్తానో చూస్తానని చెప్పి దేవునితో అక్కడ పందెం కడుతూ ఉంది సాతాను. కాబట్టి ఈ మొక్క పెరగాలి అంటే దాని చుట్టూ ఏమేయాలి? కంచె వేయాలి. ఆధ్యాత్మికంగా నీ బిడ్డ కూడా బలముగా ఒలీవ మొక్కలాగా పెరగాలి అంటే ఏమేయాలి? ప్రార్థన అనేటువంటి కంచె నీ బిడ్డ చుట్టూ వేయాలి. ఇంకా మొక్క బాగా పెరగాలంటే ఇంకేం కావాలమ్మా? ఇంకేం కావాలి? మొక్క పెరగాలంటే ఎండ కావాలి. ఏం కావాలి? ఎండ లేకుండా పెరుగుద్దా? మొక్క లోపల పెడితే పెరుగుద్దామా? పెరుగుద్దా? పెట్టాలి. అక్కడ మొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటది. మొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటది. ఎలా తయారు చేసుకుంటది? మొక్క ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటది? నీ పుస్తకంలో చదువుకుని ఉంటావుగా. కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ చదువుకున్నావు. ఎలా తయారు చేసుకుంటాయి? మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఒక మొక్కను తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టి ఒక 10 రోజులు ఆకులు ఎలా మారుతాయేమో? ఉడిలిపోతాయి. ఒకటి పసుపుగా మారిపోతాయి. ఆకుపచ్చగా ఉంటే ఆహారాన్ని తయారు చేసుకున్నట్లే, ఫలించాలి. అది భూమిలో నుంచి నీటిని, ఎరువుని, బలాన్ని, బయట నుంచి ఎండని తీసుకుని అది ఒక ప్రక్రియ జరుపుకునే లోపల ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. అలాగే మరి ఈ బిడ్డ కూడా ఎదిగే మొక్కకు సూర్యరశ్మి ఎంత అవసరమో అలాగే ఆత్మీయముగా మనం ఆలోచన చేసినట్లయితే ఎదిగే మొక్క అయినటువంటి నీ బిడ్డకు ఏం కావాలమ్మా? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క స్తుతి, దేవుని యొక్క రశ్మి, దేవుని యొక్క నీడ, దేవుని యొక్క ఎండ నీ బిడ్డ మీద పడినప్పుడు వాడు ఫలవంతముగా జీవిస్తారని వాక్యం మనకి హెచ్చరిక చేయబడుతూ ఉంది. ఇక వాక్యం చెప్పి ముగిస్తాను. కుమార్తెలు ఎలా ఉండాలమ్మా? మూల స్తంభములే నగిశీలుగా చెక్కబడి ఉండాలి.
ఆ కుమార్తెల గురించి దావీదు గారు మనకి తెలియజేస్తున్నారు. కుమార్తె యవన ప్రాయంలో ఉన్నటువంటి కుమార్తె అంటే ఫలించటానికి సిద్ధముగా ఉన్నటువంటి కుమార్తె. ఫలించదు. ఫలములు ఒక మొక్క పెట్టాము, ఒక మొక్క పెడితే దాని నుంచి ఏం ఆశిస్తాం మనం? ఫలాలు ఆశిస్తాం మనం, అవునా? ఫలాలు ఆశిస్తాం. ఫలాలు రావాలంటే ఏం చేయాలి? మొక్కని మనం ఒక మొక్క పెట్టాము, ఆ మొక్కని రోజు చూస్తా ఉంటాం. ఒక్కరోజు పువ్వు వేసింది అనుకోండి, మీలో ఏమి ఉండదా స్పందన? పూలు పూస్తుంది కదా, అది వేసవకాలం మామిడి చెట్లు కదా, మామిడి చెట్టు మన దొడ్లో ఉంది, ఇక్కడే అది పెరిగింది. ఏంటనంటే చూస్తావు, ఏమొచ్చింది? ఏమొచ్చిందమ్మా? పూత వచ్చింది. పూత వస్తే దాని అర్థం ఏంటి? కాయలు కాస్తాయి. కాయలు పళ్ళు అవుతాయి, మనం తినచ్చు, ఆనందం. అలాగే కుమార్తెల విషయంలో కూడా వీళ్ళు పుష్పిస్తున్నారు. అంటే మరి అమ్మాయి పరిపక్వము చెందిందని, పెద్ద అమ్మాయి అయిందని పుష్పించింది. ఇది దేనికి గుర్తుగా ఉందంటే ఈమె ఫలించటానికి సిద్ధముగా ఉంది. ఒక్కొక్కడు 25-30 సంవత్సరాలు వచ్చిన మరి మెచ్యూరిటీ లేనటువంటి వారు కూడా ఉన్నారు. మరి వాళ్ళు మరి కుటుంబ వ్యవస్థను నిలబెట్టడానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శుభమును అందుకున్నటువంటి ఈ యొక్క బాలిక ఇప్పుడు యవనస్తురాలైంది. ఇప్పుడు ఈ సమయంలో ఈ బిడ్డకి ఏం చేయాలంటే ప్రార్థన విషయంలో నగిషి అందమైనటువంటి స్త్రీగా తయారవబోతున్నది. వివాహానికి సిద్ధపడుతున్నటువంటి స్త్రీగా తయారవుతుంది. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బిడ్డకు అర్హత కలిగి ఉన్నదని దేవుడు ఈ శుభకార్యము ద్వారా ఆ బిడ్డకు సంజ్ఞలు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ కుమార్తె ఎలా ఉండాలంటే మూలస్తంభములాగా ఉండాలి. కుటుంబానికి మూలస్తంభం. ఆమె నుంచే రేపు ఒక కుటుంబ వ్యవస్థ అనేది వస్తుంది. కాబట్టి కుమార్తెలు మరి మూల స్తంభాలలాగా కుటుంబాలకు ఉండాలని, అలాగే ప్రార్థనా జీవితంలో వారు జీవించాలని, అప్పుడు మాత్రమే వారు ఆత్మీయమైనటువంటి ఆ యొక్క నగిషి పట్టినటువంటి ఆత్మ సౌందర్యము సువాసనమైనటువంటి బిడ్డలుగా జీవిస్తారని వాక్యం ఈరోజు మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రార్థన కూడికలో పాల్గొన్నటువంటి యొక్క తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ కూడా మరి యొక్క వాక్యమైనటువంటి విధానాన్ని బట్టి మీరందరూ కూడా ఏం చేయాలంటే మీ బిడ్డలను, యవన ప్రాయంలో ఉన్నటువంటి మీ బిడ్డలను కాచి కాపాడుకోవాలి, విడిచిపెట్టదు. తెలిసి తెలియని విషయంలో వాళ్ళు తొట్టెల్లో పోతారు. కొంత వయసు 20-25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక నువ్వు చెప్పవసరం, సమాజంలో మనం ఎలా ఉండాలనేది వారికే అర్థమవుతుంది. కాబట్టి ఈ మధ్య వయసులో 13-19 సంవత్సరాల వయసులో బిడ్డలకు తెలిసి తెలియనటువంటి విషయం, జరగకూడనటువంటి విషయాలు ఎన్నో జరిగిపోతాయి. అప్పుడు మన చేయి దాటిపోతే మనం కూడా ఏమీ చేయలేం. మరి ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో. అందుకనే వారి శరీర పెరుగుదలలో కానీ, వారి ప్రవర్తనలో కానీ, వారి నడవడికలో కానీ తల్లిదండ్రులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. స్త్రీ ధర్మమును ఆమె ఇప్పుడు పొందుకుంది. స్త్రీ ధర్మమును పొందుకుంది. పుష్పించి ఫలించి ఫలాలను ఇచ్చేటువంటి స్థితిలోనికి బిడ్డ ప్రయాణం చేస్తూ ఉంది. ఒక స్త్రీ ధర్మాన్ని చెప్పి నేను ముగిస్తాను. మీరందరూ స్త్రీలే కదా, మీకు తెలియనటువంటి సత్యాన్ని నేను ఒకటి చెప్తాను, మీరు జ్ఞాపకపరచుకోండి. ఒక స్త్రీ దాదాపుగా ఒక 40 సంవత్సరాల వరకు సంతానాన్ని కలుగు చేసేటువంటి అర్హతను పొందుకుంటారు. 40-45 సంవత్సరాలకు బిడ్డలను ఇచ్చేటువంటి వరాన్ని పొందుకుని ఉంటారు. తను చేసుకున్నటువంటి వివాహ సమయాన్ని బట్టి కానీ ఏదైనా కానీ ఒక 40-45 సంవత్సరాల పాటు ఆ యొక్క పునరుత్పత్తిని, మరలా సంతానం ఇచ్చేటువంటి స్థితిని స్త్రీ కలిగి ఉంటుంది. అయితే ఎప్పుడైతే యవ్వన ప్రాయంలోనికి ప్రవేశించిందో 13-19 సంవత్సరాల లోపు దాన్ని పరిపక్వమనం, అదే ఈరోజు ఫంక్షన్ జరుగుతాం. ఈనాటి నుండి
ఈ రోజు నుండి ఆ స్త్రీకి నెలకి ఒకసారి ఋతుస్రావం జరుగుతూ ఉంటుంది. అవునా? నెలకి ఒకసారి ఋతుస్రావం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఋతుస్రావం జరుగుతూ ఉన్నప్పుడు తన జీవిత కాలంలో నెలకు ఒకసారి ఋతురాశం జరుగుతూ ఉంటే సంవత్సరానికి 12 అయితే ఒక 40-45 సంవత్సరాలు ఆ స్త్రీ జీవించినప్పుడు సుమారుగా 520-530 ఋతుస్రావాలు జరుగుతూ ఉంటాయి జీవిత కాలం. గమనించండి, మీకు జరుగుతూనే ఉంటుంది, కానీ తెలియనటువంటి విషయం. అయితే ఋతుస్రావం జరిగినప్పుడల్లా, అంటే పీరియడ్స్ జరుగుతున్నప్పుడల్లా కనీసం ఒక 3 days 4 days ఇబ్బంది పడుతూనే ఉంటారు. జగమెరిగినటువంటి సత్యమే, మనం చెప్పుకోవటంలో ఆశ్చర్యం, జరుగుతున్నటువంటి విషయమే, సృష్టి. కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటే తన జీవిత కాలంలో సుమారుగా ఒక 2600 రోజులు, అంటే ఒక 7 సంవత్సరాల పాటు ఆమెకి ఋతుస్రావం జరుగుతున్నట్టే. నెలకి ఒక 4 రోజులు అలా చేసుకున్న జీవిత కాలంలో ఒక 2600-2700 రోజులు, అంటే సుమారుగా ఒక 7 సంవత్సరాల చిల్లరి ఋతుస్రావం జరిగినట్టే. ఈ ఋతుస్రావం జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి నెల 150 మిల్లీలీటర్ల రక్తాన్ని కోల్పోతుంది. ఆ స్త్రీ కోల్పోతుందమ్మా, 150 మిల్లీలీటర్ల రక్తాన్ని కోల్పోతుంది. ఈ విధముగా 7 సంవత్సరాల పాటు మనం కౌంట్ చేసుకున్నట్టయితే ఆమె జీవిత కాలంలో ఆమె కోల్పోయేటువంటి రక్తము 391 లీటర్లు. చూసారు ఎంత జరుగుతుందో సృష్టి. 390 లీటర్ల రక్తము పోతా ఉంది. ఒక మనిషిలో ఎంత ఉంటుంది రక్తం? ఒక మనిషిలో రక్తం ఎంత ఉంటుంది? మీలో ఎంత ఉంటుంది రక్తం? కత్తి పెట్టి కోసినా రక్తం పోట్లేదంటావా? ప్రతి మనిషిలో కూడా 6 లీటర్లు ఉంటుంది రక్తం. ఎంత ఉంటుందమ్మా? 6 లీటర్ల రక్తం ఉంటే ఆరోగ్యవంతుడు. అందుకని శిలువ మీద మరణం పొందినప్పుడు యేసుక్రీస్తు 6 లీటర్ల రక్తాన్ని దారాలుగా కార్చేసాడు. ఈ శరీరంలో రక్తం లేదు, అందుకని పొడిచినప్పుడు ఏమొచ్చింది? నీరు కూడా స్రవించింది. కాబట్టి ప్రతి మనిషిలో కూడా 6 లీటర్ల రక్తం ఉంటుంది. ఇప్పుడు తన జీవిత కాలంలో స్త్రీ కోల్పోయిన రక్తం ఎంతమ్మా? దరిదాపుగా 390 లీటర్లు అనుకున్నాం. ఎంతమందికి సరిపోతుంది? దరిదాపుగా ఒక 65-70 మందిని జీవింప చేయగలిగిన రక్తము స్త్రీ నుండి కోల్పోతుంది జీవిత కాలంలో. దేవుడు స్త్రీలో అంత సృష్టిని ఇమర్చాడు. ఆమె ద్వారానే ఒక కుటుంబం, ఒక వ్యవస్థ అనేది ఏర్పడతా ఉంది. ఈరోజు ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి మరి పురుషులు వచ్చారా, స్త్రీలు వచ్చారా? స్త్రీలే వచ్చారు. కాబట్టి కుటుంబాన్ని కట్టడం అనేది స్త్రీకే సాధ్యపడతా ఉంది. కాబట్టి స్త్రీలుగా మీరందరూ కూడా మీ కుటుంబాన్ని ఆధ్యాత్మికముగా దేవుని వైపు నడిపించాలని ఈరోజు ఇక కూడిక ద్వారా ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి ఈ నూతన వస్త్రాలను స్వీకరిస్తున్నటువంటి ఈ యొక్క పల్లవి పాటు బిడ్డలందరూ కూడా దేవుడు వారిని ఆశీర్వదించాలని, రాబోయేటువంటి జీవితంలో ఆ బిడ్డలకు కావాల్సినటువంటి ఆశీర్వచనాలు, దీవెనలు, చదువుల విషయంలో, కుటుంబ విషయంలో, అన్ని విషయాలను కూడా దేవుడు వారికి తోడుగా ఉండి కాచి కాపాడాలని ఈ ప్రార్థనలో ప్రత్యేకంగా వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ ప్రార్థన ద్వారా మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క విషయాలని కూడా మన కుటుంబంలో జ్ఞాపకపరుచుకుంటూ, నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె పెరగాలని ఆశపడుతూ ప్రార్థనా జీవితాన్ని మీరు కలిగి ఉండాలని ప్రత్యేకంగా మీకు తెలియజేస్తూ దేవుడిచ్చిన వాక్యమును దీవించును గాక. పిత, పుత్ర,
పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ఆ 5 బిడ్డల్ని ఎలాగున